అపనమ్మిక, సందేహం. ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడు నీ మనసులో ఇలా అనుకో, నువ్వు అడిగింది అడిగినట్టు జరిగిద్ది అని నమ్ము. లేకపోతే అలానే జరగకపోవచ్చు అని నీకు అనిపిస్తే ఏమి నమ్ముతావు తెలుసా? కొంచెం జరగవచ్చు అనుకోవాకు, ఇంతకంటే బెస్ట్గా జరిగిద్దాను. అది అంతకంటే బెస్ట్, అంతకంటే బెటర్ జరిగిద్ది అంతే. ₹1,00,000 అడిగానండి, ఒక 50 ఇస్తాడేమో అనుకోవద్దు. 1,00,000 అడిగాను, ప్రార్థన చేశాను, 1,00,000కు 1,00,000 ఇవ్వచ్చు, లేదా అంతకంటే 10 లక్షలు ఇవ్వచ్చు. కానీ 50,000 మాత్రం ఇడు. 50,000 ఇవ్వడు, 1,00,000 కూడా ఇవ్వలేదు అనుకో. ఇదేంది 50 అన్న ఇవ్వలేదేందా? సరే 1,00,000 తీసేవా, 50 అన్న ఇవ్వాలి కదా అనకూడదు. 50 ఇవ్వలేదు, 1,00,000 కూడా ఇవ్వలేదు, అయితే మొత్తానికి ఏదో 10 లక్షలకు పెట్టాట టెండర్ అనుకోవాలి. ఎకరం అడిగా ఇయ్యలేదు, ఓకే, ఒక అరెకరం ఇస్తాడు అనుకోను. ఎకరం అడిగానాయా, కనీసం అరెకరం అన్న ఇవ్వలేదేందని అనను. ఇద్దరిలో కూడా అనను. మరి ఎందుకన్నా మరి నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తా ఉంటా ఎందుకు అని అంటావా? ఎందుకు ఆలోచిస్తానంటే నా మదనం ఏందో తెలుసా? వండుకొని కూడా ఎకరం అడిగితే ఎకరం వీలేదంటే అసలు ఎంత ఇవ్వాలని, అసలు ఏం కార్యం చేయబోతున్నాడు, ఏదో గట్టి ప్లాన్ వేసినట్టున్నాడు. దాన్ని బట్టి మదన పడతా తప్ప కనీసం ఏంది అరెకరం కూడా లేదు, కొన్ని 25 నెలలు నీళ్ళేదేంది, ఒక 25 సెంట్లన్నా అనేది నా ఊహల్లో కూడా రాదు. అది నా విశ్వాసం. మరి మీకేమనిపిస్తే ఎట్లా అనిపిస్తుందో మీరు చెప్పుకోండి దేవుడికి. నా మైండ్ అయితే అది బ్రదర్. ఇంకా అది ఏ విషయంలోనైనా అంతే, నేను ఎట్లా ఫిక్స్ అవుతా అంటే ఈ పాయింట్ ఈ టైపులో చెబితే మీకు ఈజీగా అర్థమవుతుందని ఈ పాయింట్ మెన్షన్ చేశాను అనమాట. నిజంగా దేవుని కార్యాలు కూడా అలానే జరుగుతాయి. నేను ఒక ఎకరం ఆశించాను, బ్రేక్ పడింది, ఎకరం రాలా. ఏదో ఒక అరెకరం అన్నా చూసుకుందాం అని నేను అనుకోలేదు. ప్రార్థనలో అడుగు వాటినల్లా పొంది ఉన్నామని నమ్మమన్నావు, నేను అడిగాను, పొందానని నమ్మాను, కానీ అది రాలేదు. ఇప్పుడు నీ వాక్యం నువ్వు మీరావు. ఇప్పుడు నువ్వు నా మీద కేసు పెట్టాం కదా, నేను నీ మీద కేసు పెడతా. ఎందుకంటే విశ్వసించిన ప్రకారం అవునన్నావు, అవలేదు. ఎందుకు అవలా అంటే దేవుని సమాధానం